హలో అండి, నమస్తే. వెల్కమ్ టు టేస్టీ 24 అవర్స్. ఈ రోజు టేస్టీ 24 అవర్స్ లో మనం ఉసిరికాయ రసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. చలికాలంలో మనకి ఎక్కువగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి కదా. ఈ రసం తీసుకోవటం వల్ల మనకి దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా రిలీఫ్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్ గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా ఈ రసం కోసం మనం ఒక 5 ఉసిరికాయల్ని తీసుకొని, పెద్ద సైజువి ఒక 5 ఉసిరికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పండు టమాటాలను కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ గా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని జస్ట్ ఇలా కొంచెం దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి, ఆప్షనల్ అండి ఎండుమిర్చి. వీటన్నిటిని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతాయి. దీనిలోకి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ మాత్రం స్కిప్ చేయకండి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని మరొక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ టమాటా పేస్ట్, ఆ పేస్ట్ ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రసం మొత్తానికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1.5 లీటర్ వరకు 1.5 లీటర్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేస్తే కరివేపాకు ఫ్లేవర్ అంతా పోతుందండి. ఈ స్టేజ్ లో యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వీటిని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు రోట్లోకి కానీ లేకపోతే మిక్సీ జార్లో కానీ ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఒక 2 యాలకులు, 1 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో చేసుకోండి, లేదంటే మిక్సీ జార్లో అయినా కోర్సుగా పౌడర్ లాగా చేసుకోండి. ఇలా మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొద్దిగా కోర్సుగా పౌడర్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇవి బాగా బాయిల్ అయిపోయాయి కదా ఈ రసం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తం సరిపోతుందండి దీనిలోకి. అది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. మీకు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వండి. బెల్లం వేసాక బెల్లం కరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. కొత్తిమీర వేసాక ఒక 2 నిమిషాల పాటు వీటిని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని సర్వ్ చేసేసుకోవటమే అండి. వేడి వేడి రైస్ తో కానీ లేదంటే ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని సూప్ లాగా అయినా తీసుకోవచ్చండి. అలా కూడా బాగుంటుంది. మీకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడు దీన్ని సూప్ లా కానీ రైస్ తో కానీ తీసుకోండి. చాలా రిలీఫ్ నిస్తుంది, రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఉసిరికాయల సీజన్ కదండి. మనకి ఉసిరికాయలు మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలా డిఫరెంట్ రెసిపీస్ చేసుకుని ఉసిరికాయని మనం రెగ్యులర్ గా తీసుకోవడం చాలా మంచిదండి. సో ఈ సీజన్ లో, ఈ చలికాలంలో మనకి హెల్త్ కి ఎంతో ఉపయోగపడే ఈ రసాన్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ 24 అవర్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.